హాయ్ అండి. ఇంత నైట్ ఎక్కడికి బయలుదేరామా అనుకున్నారా? మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. కరీంనగర్లో మన సింగపూర్ ఎగ్జిబిషన్ అని కొత్తగా స్టార్ట్ చేశారు. ఎక్కడో కాదండి, ఎప్పుడు ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు కదా. రామ్నగర్లో గ్రౌండ్ ఒకటి ఉంటుంది, సో అక్కడే పెట్టారనమాట. నాకు కూడా తెలియదు, రీసెంట్గానే పెట్టారన్నమాట. సో మా వారైతే వచ్చి ఎగ్జిబిషన్కి వెళ్దాం పదా అని చెప్పి హడావిడిగా రెడీ చేయించి తీసుకొచ్చారనమాట. నేను అసలు అనుకోలేదు ఈరోజు ఇలా బయటికి వెళ్తామని. చాలా రోజులు ఉంది బయటికి వచ్చేసి. సో ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం కదా. అప్పటికే 8 అవుతుంది, బాబుని తినిపించే టైము. బట్ నేను వంట చేసి వచ్చాను. ఇంకా వెళ్ళినాక తినిపించి పడుకోబెడదామని చెప్పేసి అనుకున్నాం. 2 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది లోపల నుంచి బయటికి రావడానికి అని. సో ఇక్కడ నేను మా వారు వీడియోస్ తీస్తుంటే ఈ అన్నయ్య అంటే మా వారితో వచ్చారనమాట, ఫోటోగ్రాఫర్. సో తను కూడా మాతో పాటు ఎగ్జిబిషన్కి అయితే వచ్చారు. ఆ అన్నయ్యనే టికెట్స్ తీసుకున్నారు. మేము ఫొటోస్ వీడియోస్ మొత్తం షూట్ చేస్తూ ఉంటే బాబుని తీసుకెళ్ళి ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ వచ్చే వరకు మా బాబుని అయితే ఆ అన్నయ్య హ్యాండిల్ చేశారనమాట. నేను అన్నీ తిరిగి ఎక్స్ప్లోర్ చేయడము, మా వారైతే వీడియోస్ షూట్ చేయడము, ఆ అన్నయ్యనైతే బాబుని హ్యాండిల్ చేయడం, ఇలా ముగ్గురు 3 పనులు పెట్టుకొని అయితే బయలుదేరాం అనమాట. సో బయట నుంచి వ్యూ మంచిగా అనిపించింది చూడ్డానికి కూడా. సో ఎక్కువ జనాలు లేరు ఎందుకో, అంటే దీనికి ఆపోజిట్ ఇంకో బింగో సర్కస్ అని అది కూడా పెట్టారు. సో అక్కడికి వెళ్ళారేమో మేబీ, లేకపోతే మేము వెళ్ళిన రోజు ఎక్కువ రష్ లేదో తెలీదు. సో ఎగ్జిబిషన్ అంటేనే నార్మల్గా రష్ ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు ఎందుకు రష్ అయితే ఎక్కువ అనిపించలేదు. పోనీలే మంచిగా ఫ్రీగా ఉంది అనుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, మొత్తం ఏరోప్లేన్ టైప్లో థీమ్ అన్నమాట ఇది. మనం లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం కానీ చూసారు కదా, ఆ స్టేజ్ రియల్గా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ 4-5 చైర్స్ అలా పెట్టారు ఫొటోస్ తీసుకోవడానికి. సో పాపం రీసెంట్గానే పెట్టారు, బట్ ఆ కవర్ మొత్తం చింపేశారు ఎవరో పిల్లలు. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం కిందికి దిగాలన్నమాట ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే. జస్ట్ ఇది ఒక థీమ్ లాగా పెట్టారంతే, అందులో ఏం లేదు. సో ఇంకా పైనుండి ఇక్కడ వ్యూ చూస్తే ఎంత బాగుందో, మొత్తం లైటింగ్స్తో నిండిపోయింది ఆ గ్రౌండ్ మొత్తం. భలే అనిపించింది. అంటే ఎగ్జిబిషన్ అంటే నార్మల్ ఎగ్జిబిషన్ లానే ఉంది, బట్ కలర్స్ లైటింగ్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఫొటోస్ దిగడానికి వీలుగా మొత్తం ఫోటో గ్యాలరీస్ ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. సో ఎంట్రన్స్ అవ్వగానే మనకు ఒక ఫోటో సెక్షన్ దిగచ్చు అన్నమాట. ఎక్కడైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళకి సంబంధించిన అన్ని థీమ్స్ ఇక్కడైతే పెట్టారు. మా బాబుకి ఏదన్నా ఒక థీమ్ దగ్గర ఫొటోస్ దింపుదామని అక్కడ నిల్చోబెడితే వెంటనే మాతో పాటు ఉరికొచ్చేస్తున్నాడు. అంటే ఫొటోస్ దింపేంత కోఆపరేట్ చేయట్లేదు అనమాట. ఒక్క ఫోటో కూడా దిగలేదండి. ఇంత ఎగ్జిబిషన్ వెళ్ళాం కానీ మా బాబుతో అయితే. చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఫొటోస్ దిగాడు, బట్ ఇప్పుడు అస్సలు ఆగట్లేదు. 1.5 year కదా, అస్సలు ఒక్క దగ్గర ఆగట్లేదండి. నడక వచ్చినప్పటి నుంచి పరిగెత్తడమే. సో ఇక్కడ జాయింట్ వీల్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. నేను ఈ జాయింట్ వీల్ ఎప్పుడు చూడడమే కానీ ఎక్కిందే మాత్రం లేదండి అసలు. జాయింట్ వీల్ ఎక్కిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటే అంత భయంకరంగా ఉంటుంది, అసలు ఎక్కద్దు అనుకుంటున్నాను. నేను సరే మా వారితో పాటు ఎక్కుదాం అనుకుంటే మా వారు ఏం చేస్తారంటే, నువ్వు ఎక్కితే వెళ్ళు, నేనైతే రాను అని అంటారనమాట. సో మా వారు లేకుండా నేను ఎక్కితే ఇంకా భయం ఎక్కువ అవుతుంది కదా అని మళ్ళీ నేను అలా డ్రాప్ అయిపోవడము. అసలు నేను జాయింట్ వీల్ ఎక్కుతానా లేదా అసలు అనుకుంటాను అప్పుడప్పుడు. పోనీలే, ఇంకా అసలు దాని మీద అసలు ఇంట్రెస్టే లేదు జాయింట్ వీల్ ఎక్కాలని. ఎలా ఉంటుందో ఏంటో, మీరైతే జాయింట్ వీల్ ఎక్కారా లేదా, ఎక్కితే ఎలా ఉంటుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ నేను అసలు ఇంతవరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. మంచిగా వీడియో తీద్దాం అనుకుంటే గ్లాస్ మీద మొత్తం మరకలు అయితే ఉన్నాయి. ఈచ్ వన్ 50 rupees అంట. సో ఇంకా ముందుకు వెళ్తుంటే చిన్నపిల్లల గేమ్స్ అన్నమాట, స్విమ్మింగ్ పూల్స్ మొత్తం, ఇంకా కార్స్ చూసారు కదా, జీప్స్ చిన్నగా పెట్టి రౌండ్గా తిప్పడం. 5 నిమిషాలంట, ఈచ్ వన్ 70 ఏమో అన్నారనమాట. సో ఇక్కడ బూత్ బంగ్లా టైపు అది కూడా ఒకటి ఉంది. ఇంకా లోపల ఎలా ఉందో మేమైతే చూడలేదు వెళ్ళి. సో ఇంకా మా బాబుకి బాల్ కనిపించిందండి. ఆ బాల్ కోసమైనా మా వారిని అన్నయ్యని పట్టుకొని తీసుకెళ్తున్నాడు అక్కడికి. బాల్ అంటున్నాడు. మరి దాని పైకి వెళ్తాడా లేదా అనుకున్నాము. ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు దగ్గర తీసుకెళ్తే. బాల్ అని ఎక్కుతాడేమో అసలు. అంటే ఓకే, దాని మీద నిల్చోబెట్టి చూద్దాము, ఉంటే పర్లేదు 50 rupees ఇస్తాము, లేకపోతే లేదు అంటే అలా కుదరదంట. ఎక్కిస్తే 50 rupees ఇవ్వాల్సిందేనంట. మా బాబు మళ్ళీ ఎక్కడ భయపడతాడో అని చెప్పేసి మేము ఇంకా ఎక్కిపించలేదు. చూసారు కదా, చిన్న బాబునైతే ఎక్కిపించేసి ఫొటోస్ దిగుతున్నారు వాళ్ళు. సో 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఓకే పర్లేదు, కొంచెం సేపు అయినా ఊరుకోవచ్చు.
ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ముందుకైతే బయలుదేరాము. మా బావ ఏం చేస్తున్నాడంటే ఆ అన్నయ్య చెయ్యి తీసేసి మరి తను పరిగెడుతున్నాడు. ఎవరు పిల్లలు కనిపించినా ఎవరైనా కనిపించినా వాళ్ళతో పాటు వెళ్తున్నాడు అన్నమాట. అస్సలు మేము అవసరం లేదు. కొంతమంది పిల్లలు వాళ్ళ మదర్ని వదిలి ఉండలేరు కదా, కానీ మా బావ అయితే మేమున్నా లేకున్నా ఎక్కడైనా ఉంటాడండి. అసలు ఏంటో ఇలా ఉన్నాడు ఏంటి అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేనే కావాలి, మమ్మే కావాలి అని అంటే అదొక సెల్ఫిష్నెస్గా అనిపిస్తుంది కదా. ఏ మదర్కైనా అమ్మ నా బిడ్డకి నేనే కావాలి అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ మా బాబుకి ఏంటో అసలు ఆ ఫీలింగే లేకుండా చేస్తున్నాడు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఓకే, బట్ ఇలా ఉండడం కూడా బెటరే కదా, మనం ఉన్నా లేకున్నా ఎక్కడైనా ఉండడం బెటరే ఒక రకంగా. సో ఇంకా మనం ముందుకెళ్తే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అస్సలు ఎగ్జిబిషన్ అనగానే షాపింగ్ లేకుండా ఉంటుందా చెప్పండి. షాపింగ్ అంటేనే ఎక్కడ చూసినా ఆడవాళ్ళే కనిపిస్తారు కదా, ఇంకా మగవాళ్ళకు కూడా ఉన్నాయండి గేమ్స్ అవి ఇవి. సో ఎవరో ఇక్కడ చిన్న పప్పిని తీసుకొచ్చారు. ఆ కుక్క పిల్లని చూడంగానే మా బాబు అయితే చాలా ఎక్సైట్ అయ్యాడు. తనకి కుక్క పిల్లులు యానిమల్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆ కుక్క పిల్లని పట్టుకొని ఎత్తుకుంటూ భలే ఆడుకుంటున్నాడు. వాళ్ళేమో షాక్ అవుతున్నారు అన్నమాట. ఏంటి ఇంత చిన్న బాబు కూడా అసలు భయపడట్లేదు, కుక్క పిల్ల కరుస్తుందని భయమే లేదు అని. సో అలా చేశాడన్నమాట. కాసేపు మంచిగా ఎంజాయ్ చేశాడు కుక్క పిల్లతోని. పాపం వాళ్ళు కూడా ఇచ్చారు ఆడుకోవడానికి, మంచిగా అనిపించింది. సో ఇక్కడ మొత్తం లైటింగ్స్కి ఏవి చూసినా మంచిగా అనిపించింది. బట్ ఏదైనా తీసుకుందామని అనుకుంటే కాస్ట్ ఏమో టూ మచ్ అన్నమాట. ఇంత కాస్ట్ పెట్టి అవసరమా, బయట వెళ్తే మంచిగా తక్కువకి వస్తాయి కదా అనిపించింది. బట్ ఏదైనా ఒకటి తీసుకుంటే మెమరీగా ఉంటుంది కదా, ఎగ్జిబిషన్లో తీసుకున్నానని చెప్పేసి నేను ఒక బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అయిపోయిందండి ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. ఇంకొక స్పూన్ తీసుకున్నాను. అన్నయ్య వాళ్ళు గేమ్ ఆడితే ఒక 10 రూపీస్ జగ్ అయితే వచ్చిందన్నమాట. 50 రూపీస్ బాల్స్ వేసే గేమ్ అయితే ఆడారు వాళ్ళు. సో ఇంకా అప్పటికే 10 అవుతుంది, బయలుదేరామని చెప్పేసి ఇంకా వస్తున్నాం. మా వారు వీడియోలో ఏదో మాట్లాడుతున్నారు, బట్ డిస్టర్బెన్స్గా ఉందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్